సమంత నాగ చైతన్యతో మ్యారేజ్ చేసుకుంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందా అంటే అవును అనే అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. అందుకనే సమంత కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోవట్లేదు అంటూ గత కొన్ని రోజులుగా న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఎన్టీఆర్తో కలిసి యాక్ట్ చేసిన జనతా గ్యారేజ్ సినిమా సమంత లాస్ట్ మూవీ అని కూడా బాగా న్యూస్ స్ప్రెడ్ అయింది. దీనికి తోడు నాగ చైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో రూపొందే సినిమాలో ముందుగా సమంతాని సెలెక్ట్ చేసిన ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేశారు. ఇదంతా సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతుంది, అందుకనే సినిమాలు ఒప్పుకోవట్లేదు అని అన్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సినిమాలు అంగీకరించని సమంత లేటెస్ట్ గా తమిళ్లో శివకార్తికేయన్ హీరోగా పోనరం డైరెక్షన్ లో రూపొందే సినిమాలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పిందట. దీంతో సమంత మ్యారేజ్ క్యాన్సిల్ అయి ఉంటుంది, అందుకనే మళ్ళీ సినిమాలకు సై అంటుంది అని న్యూస్ బయటకు వస్తుంది. మరి ఇలాంటి న్యూస్లపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.